సబ్ ఇన్స్పెక్టర్ మంతోష్ శుక్లా ఇంకా హెడ్ కానిస్టేబుల్ కిషోర్ యాదవ్ చేసిన నిందకి ప్రాసిక్యూషన్ వారికి నిజమైన ఆధారాలను సమర్పించలేకపోయారు. దీంతో తెలిసిందేంటంటే నా క్లయింట్ మీద వేసిన నింద నిరాధారమైందని. ప్రవేశపెట్టిన మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం తన శరీరం మీద బలవంతం చేసి గాయాలైనట్టు ఎటువంటి గుర్తులు లేవు. ఇంకా ఆపై తెలిసిందేంటంటే తను శారీరక సంబంధం కోసం వస్తూ ఉండేది. అందులో ఎటువంటి బలవంతం లేదని. ఆగండి, లోపలికి వచ్చి సంతకం చేయండి. ఇంకా రేపు వచ్చి సార్ని కలవండి. రండి. మందార్, మీరు ఇక్కడే ఉండండి, నేను సంతకం పెట్టొస్తాను. వాదోపవాదాల తర్వాత నిందితుల మధ్య ఉన్న శారీరక సంబంధం ఇరువైపులా వారి సమ్మతంతోనే జరిగింది. అందుకని వాదోపవాదాల ప్రకారం బలాత్కారం జరిగిందనడానికి ఆధారాలు లేవు. వాదోపవాదనల్లో ఈ ఆరోపణల్లో ఎటువంటి నిజమూ లేదని తేలింది. ఎన్ని రేప్కి సంబంధించిన చట్టాలున్నా స్త్రీలు దాన్ని అడుగడుగునా మిస్యూజ్ చేస్తున్నారు. కానీ ఇది ఈ రోజుల్లో మాత్రమే జరగట్లేదు. 1974 సురుళి రేప్ కేస్, ఈ విషయం మీరు వినే ఉంటారు. ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అది. అందులో రేప్ చట్టాలను మిస్యూజ్ చేశారు. కానీ ఒక కోర్టు మాత్రం సత్యం వైపు నిలబడింది. చెప్పేది వినండి. మీరు ఈ సురుళి గురించి మాట్లాడారు కదా, మీకు ఒక విషయం చెప్పనా? ఆ కేసులో నిందితుల్ని గిల్ట్ అని ప్రూవ్ చేశారు. అయినా కానీ అది ఎప్పటి వరకు పూర్తి కాలేదు. కానీ ఈ రోజుల్లో స్త్రీలు కొత్త ఆయుధాన్ని చేపట్టారు, మీటూ. దీని గురించి ఏ అమ్మాయినా సోషల్ మీడియా సైట్లో పోస్ట్ చేస్తే పాపం ఆ అబ్బాయి జీవితం నాశనం అయిపోయినట్టే. అయితే మీరు చెప్పండి, రోషిని శర్మ కేసు గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఫేక్ అది. ఎటువంటి ఆధారాలు లేవు. పైగా ఇందులో చూస్తే అందరికంటే కష్టం ఎవరిది? పాపం ఆ అబ్బాయిదే. ఏ అబ్బాయి పేరైతే వచ్చిందో ఆ అబ్బాయి జీవితం నాశనమైనట్టే. ఆ తప్పు ఆ అమ్మాయిదే కదా. ఇలా ఆటోలో ఒకరిని కలిసే అవసరం ఏముంది? మీరు చెప్పింది నిజమే. ఎదిగిన అమ్మాయికి కొన్ని బౌండరీస్ గీసి అందులోనే పెట్టాలి కదా మరి. దెప్పి పొడుస్తున్నావా రాధిక? అయ్యో లేదు నాన్నా, నేను ఈ సమాజాన్ని అంటున్నాను. ఈ వీకెండ్ అయినా ఇంటికి రాదంట. ఎందుకు? తనకి స్కూల్ ట్రిప్ ఉందంట. అల్లుడు గారు నీకు కూడా ఫోన్ చేశారు. ఇక నువ్వు ఎక్కడ జవాబిచ్చావు? నేను మెసేజ్ డ్రాప్ చేస్తాను, సింపుల్. నాన్న, మీరు ఆయన్ని అల్లుడు అనడం ఆపేయండి ప్లీజ్. కానీ రాధిక, మీ ఇద్దరి గొడవల మధ్య నన్నెందుకు లాగుతున్నారమ్మా? డివోర్స్ తీసుకుని మీరిద్దరూ మీ జీవితాన్ని ఎలాగో నాశనం చేసుకున్నారు. పోనీ అది వదిలేసి కనీసం నా గురించైనా ఆలోచించండి. నాన్న, మీరు ఫిజియోథెరపీ వెళ్ళడానికి లేట్ అవుతుంది. బాయ్. బాయ్. రోషిని శర్మ? అవును. మీరెవరు? నేను పంకజ్ భోస్లే, లాయర్ని. మీ కేసు వాదించాలి. థ్యాంక్ యూ, నాకు ఏ కేసు వాదించనక్కర్లేదు. రోషిని, నా మాట అయితే వినండి. ముందు మీరు నా మాట వినండి సార్. 13 ఫిబ్రవరి రోజున ఆ హోటల్లో నాకు ఎలాంటి రేప్ జరగలేదు. రాధిక మేడంకి కూడా ఆధారాలేవి దొరకలేదు. అందరూ ఇదే అంటున్నారు కదా, నేనే అబద్ధాలు చెప్తున్నానని. థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్, కానీ నాకు ఏ కేసు వాదించనక్కర్లేదు. థ్యాంక్ యూ. ఈ ముస్లాయిన్ ఎవరో తెలుసా మీకు? లాయర్. రాధిక మ్యామ్ని కలవడానికి వచ్చారా? నైనా కస్టడీ కోసం వచ్చుంటారు అనుకుంటా. నువ్వేం వెతుకుతున్నావు? అరే, రోషిని ఇంకా అనురాగ్ వాళ్ళ మెసేజ్ రికార్డ్ ఫైల్ ఉంది కదా, అది దొరకట్లేదు. రాత్రి ఎక్కడో పెట్టి పోగొట్టేశావా?
అరే పోలేదు పింకీ మేడం, ఈ మిగతా కేసుల యొక్క బూజు ఉంది కదా, ఆ బూజులో ఎక్కడో కప్పబడింది, అందుకే వెతుకుతున్నాను. మంచిది. 10:30 అయిపోయింది. రోజు 10 గంటలకే వచ్చేస్తారు మేడం. అక్కడ చూడండి మేడం, బండి వచ్చేసింది. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి ముగ్ధా, ఈరోజు నాకంటే ముందుగా వచ్చావు? మేడం, రోషిని కేసు యొక్క బైట్ కావాలి. హరీష్ కెమెరా ఆన్ చేయి. రాధిక మేడం, మీరు ఆడవారు అవడం వల్ల కేసులో బయాస్డ్గా ఉంటున్నారా? ఒకవేళ అదే అయ్యుంటే అక్యూజ్డ్ జైల్లో ఉండేవాడు. అయితే మీకు ఆ అమ్మాయి అబద్ధం చెప్తుందనిపిస్తుందా? ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే మొదలైంది. అందులోనూ నాకేమనిపిస్తుంది ఏమనిపించట్లేదనేది అంత ముఖ్యం కాదు. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. పింకీ, లోపలికి రా. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, అనురాగ్ ఇంకా రోషిని మెసేజెస్ దొరికాయా? దొరికాయి మేడం. ఆ మేడం, మిమ్మల్ని కలవడానికి ఎవరో అడ్వకేట్ వచ్చారు. కూర్చోమను, పిలుస్తాను. అలాగే. సంజయ్, 11:30కి నాన్నని పిక్ చేసుకోవడానికి బండి పంపించవా? ఓకే మ్యామ్. ఓహో, అతను ఫిజియోథెరపీ కోసం వెళ్ళుంటారు. అలాగే మ్యామ్, ఇవి రోషిని అనురాగ్ మెసేజ్ యొక్క రికార్డ్స్. మ్యామ్, నాకు అనిపిస్తుంది ఏదో గందరగోళం జరిగిందని. ఎందుకంటే ఫిబ్రవరి 13 రోజున విక్టిమే స్వయంగా అమ్మాయికి మెసేజ్ చేశాడు. ఇది చూడండి ఇక్కడ, 2:20 అతను మెసేజ్ చేశాడు. మొదటి మెసేజ్ 8 ఫిబ్రవరి 2018న వెళ్ళింది. అది కూడా రోషినియే పంపించింది. హాయ్, ఐఎమ్ రోషిని శర్మ, సా యువర్ ప్రొఫైల్, వాన క్యాచప్. అప్పుడు అనురాగ్ రిప్లై ఇచ్చాడు, ష్యూర్. 5 రోజుల తర్వాత వాళ్ళు కలిశారు. ఈ మెసేజ్ చూడండి. నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను. ఎక్కడున్నావు నువ్వు? అవును, నీకు మామూలుగా ఎలాంటి అబ్బాయిలంటే ఇష్టం? స్మార్ట్ ఇంకా ఫన్నీ. ఎగ్జాక్ట్లీ అదే అబ్బాయి నీ ముందున్నాడు ఇప్పుడు. అలాగా? రోషిని, నా ఫోన్ ఎందుకు క్లిక్ చేయట్లేదు? మెసేజ్ కూడా రిప్లై ఇవ్వట్లేదు. ఇంకా ఈ కోత ఎవరు? ఎక్స్క్యూజ్ మీ. ఏయ్, నువ్వు నోర్మై, నేను నీతో మాట్లాడట్లేదు. రోషిని, ప్లీజ్ నన్ను క్షమించు, నాతో పాటు రా ప్లీజ్. రోషిని, నీ పక్క నుండి వీడిని నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటా నువ్వు? అమ్మాయి ముందు. ఇక్కడ సీన్ క్రియేట్ చేయొద్దు ప్లీజ్. అనురాగ్, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. ఇలా చూడని చెప్తున్నాను, తన వెంటబడి ఉపయోగం లేదు. నాలాగే తన కోసం ఎదురు చూసి ఉండిపోవాల్సి వస్తుంది. ప్లీజ్ కమ్ ఇన్. థ్యాంక్ యూ. మేడం, ఈ ఆర్డర్. థ్యాంక్ యూ. వెల్కమ్. దట్ వాస్ టూ గుడ్ కదా? అవును. ఇదే కదా నీకు కావాల్సిందే. అనురాగ్, అనురాగ్,
రోషిని ఎక్కడికి వెళ్ళిపోయావు? టైం చూసావా ఎంత అయిందో? మమ్మీ ప్లీజ్, ఇప్పుడు నాకు మాట్లాడే మూడ్ లేదు ప్లీజ్. అరే ఇక్కడ నీ మూడ్ ప్రకారమే మాట్లాడాలా నేను? నీకు అసలు తెలుసా, బాబాయ్ గారు నీకోసం గంటల తరబడి ఎదురు చూశారు. ఆ తర్వాత కోపంలో వెళ్ళిపోయారు. మంచిదండి వెళ్ళిపోవడం, లేదంటే మళ్ళీ నన్ను నిషాన్ దగ్గరికి వెళ్ళమని చెప్తారు. ఒకసారి చెప్తే అతనికి చెప్పేశాను మమ్మీ. మీ అందరికి అసలు ఎందుకు అర్థం కావడం లేదు? 3 ఏళ్ళుగా మేం విడివిడిగా కలిసి ఉంటున్నాము. డివోర్స్ అవ్వబోతుందమ్మా మాకు. ఏంటి డివోర్స్ అంటే నవ్వులాటగా ఉందా నీకు? అరే ఎంత మంచి అబ్బాయి నిషాన్. అదే మంచి అబ్బాయి నన్ను బెల్ట్ తీసుకొని కొట్టాడు. తప్పైపోయింది కదా, క్షమించే అతన్ని. మొగుడు పెళ్ళాలన్నాక చిన్న చిత్క గొడవలు జరుగుతూనే ఉంటాయి. అవునవును జరుగుతూనే ఉంటాయి కదా. ఇలా చెప్పే కదా ఈ చివరిసారి చెంపదెబ్బ కొట్టినప్పుడు నన్ను పంపించావు. ఇలాగే చెప్పావు క్షమించు అని, అలాగే తిరిగి వెళ్ళాను. ఈసారి బెల్ట్ తో కొట్టాడు. రోషిని అది అమ్మా ఎంత పరువు తీస్తారు మీరిద్దరు? మీ గొడవ బయట వరకు వినిపిస్తుందమ్మా. ఇలాగే అరుస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చేస్తారు. ధ్రువ్ ముందు దీన్ని అడుగు, ఇప్పుడే వచ్చింది ఇంటికి, ఇప్పటి వరకు ఎక్కడుందని. వీడు నన్ను అడిగేదేంటి మమ్మీ? వీడే నాకంటే లేట్గా వచ్చాడు. వీడిని అడుగు ఇంత రాత్రి వరకు ఎక్కడ తిరుగుతున్నాడని. నువ్వు మీ గొడవలో నన్నెందుకు ఇరికిస్తున్నారు? నేను కంప్లైంట్ రాయాలి. చెప్పండి. నన్ను రేప్ చేశారు. అనురాగ్ నువ్వేం చేస్తున్నావు? ఇదే కదా నీకు కావాల్సింది. ఇప్పుడు నాటకాలు ఎందుకు చేస్తున్నావు? అతను అనురాగేనా? అవును అనుకుంటున్నాను. అనుకుంటున్నా అంటే అంటే ఆ రాత్రి రూమ్ లో నాతో పాటు ఉన్నది అతనే కదా, కాబట్టి అతనే అనుకుంటున్నాను. మీకు ఇదంతా ఫిబ్రవరి 13 తారీఖున జరిగిందా? ఇంకా మీరు కంప్లైంట్ అవ్వడానికి ఈ రోజు వస్తున్నారు. ఫిబ్రవరి 17 అంటే 4 రోజుల తర్వాత అనురాగ్ మిమ్మల్ని ఏమైనా బెదిరించాడా? అదేం లేదు. ఎఫ్ఐఆర్ రాయండి, మెడికల్ చేయించండి. మెడికలా? 4 రోజులు అయిపోయింది. అది తెలుసు. పద. తీసుకురా అనురాగ్ని. మేడం ఇదంతా అబద్ధం. తనే నన్ను స్వయంగా మెసేజ్ చేసి రమ్మంది. ఒకవేళ తనే పిలుచుండకపోతే నాకు తెలీదు తను ఒక్కతే హోటల్లో ఉందని. రోషిని ఏం చేస్తున్నావు? రోషిని నువ్వేం చేస్తున్నావు? కమాన్ అనురాగ్, నీ ముందు ఒక అందమైన అమ్మాయి ఉంది. నువ్వేమో ఈ మందు మీద దృష్టి ఉంచావు. రోషిని నువ్వేం చేస్తున్నావు? రోషిని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఐఎమ్ సారీ. అనురాగ్ నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నేను మిగతా అబ్బాయిల్లా కాదు మ్యామ్. నేను డేటింగ్ సైట్లో ఒక నిజమైన పార్ట్నర్ కోసం వెతుకుతున్నాను. నీలాంటి అబ్బాయిలు పుట్టడం కొన్నేళ్ల క్రితమే ఆగిపోయింది. ఇన్ఫ్యాక్ట్ నీది జన్మ కాదు, అవతారమై ఉంటుంది. అవును, 13th ఫిబ్రవరి నైట్ 9:38 నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఏదైనా కారణం ఉందా? బ్యాటరీ అయిపోయింది మ్యామ్. ఓ రియలీ మ్యామ్, ట్రస్ట్ మీ. నేను హార్డ్లీ 40 to 45 minutes అక్కడ ఉన్నాను. తర్వాత వెళ్ళిపోయాను. రోషినిని నేను రేప్ చేయలేదు మ్యామ్. ఓకే, నీ సీమెన్ శాంపిల్స్ కావాల్సి ఉంటుంది. సరే మ్యామ్, చెప్పండి, నేను ఇస్తాను. అపాయింట్మెంట్ తీసుకుని చెప్పండి. సరే, ఇప్పుడు నేను వెళ్ళొచ్చా? తప్పకుండా. థ్యాంక్ యూ. బట్ మ్యామ్ రిపోర్ట్స్ని ఏం చేయాలి? 4 రోజుల తర్వాత. నాకు తెలుసు ఆ అబ్బాయి రియాక్షన్ చూడ్డానికి. ఒక పని చెయ్యి, 13th ఫిబ్రవరిన అనురాగ్ ఇంకా రోషిని ఇద్దరి యాక్టివిటీని చెక్ చేయండి. షూర్ మ్యామ్. మీ హోటల్లో సీసీటీవీ కెమెరా పనిచేస్తుంది కదా? అవును సార్. ఇది? అవును సార్. అయితే నాకు ఫిబ్రవరి 13కు సంబంధించిన మొత్తం ఫుటేజ్ కావాలి. రండి సార్. పద.
అనురాగ్ 8:25 హోటల్లోకి వెళ్ళాడు. 9:31 బయటికి వచ్చాడు. అనురాగ్ ఏదైతే చెప్పాడో అది నిజమే, కానీ మీరు చూడాల్సింది ఇది. రోషిని దాదాపు 4 గంటల తర్వాత హోటల్ నుండి బయటకు వచ్చింది, కానీ తను చూస్తే అలా అనిపించట్లేదు. తనకేదో అయిందన్నట్టు. రోషిని మెడికల్ రిపోర్ట్స్ ఎప్పటికల్లా వస్తాయి? మ్యామ్, రేపటికల్లా వస్తుంది. రోషిని బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. తన ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ అందరినీ చెక్ చేయండి. మమ్మీ, నేను శివకాశిని కలవడానికి వెళ్తున్నాను. ఒక వ్లాగ్ ఉంది, దానికోసం ఇంటర్వ్యూ లైనప్ చేయాలి. అమ్మ రోషిని ఆగు. ఏ టైంకి వస్తావు? 5 గంటలకల్లా వచ్చేస్తాను. నిషా, నువ్వు రోషిని ఎప్పటి నుంచి వేరుగా ఉన్నారు? మేము 3 years నుంచి వేరుగా ఉంటున్నాం. ఇంకా రోషిని నన్ను డివోర్స్ అడుగుతుంది, కానీ నేను ఇవ్వాలనుకోవడం లేదు. కానీ రోషిని నీకు డివోర్స్ ఎందుకు ఇవ్వాలనుకుంటుంది? ఎందుకంటే తనకి ఆలుమనీ కావాలి. 40 lakhs. ప్రతి నెల 90,000 మెయింటెనెన్స్ అవుతుంది. అది నేను తనకి ఎప్పుడు ఇవ్వలేను. 13th ఫిబ్రవరి రాత్రి దగ్గరగా 9 గంటలకి నీ లొకేషన్ పరదేశీ దగ్గర ఎందుకుంది? ఎందుకు? ఆఫీస్ నుంచి తిరిగి వస్తున్నాను. నీ ఆఫీస్ అయితే దేవాస్ నగర్ దగ్గర ఉంది కదా, ఇంకా ఇల్లు అయితే తలాపత్లో ఉంది. దాని ప్రకారం చూస్తే నీ రూట్ ఏవి రోడ్డు మీద నుంచి అయి ఉండాలి. మరి పరదేశపుర ఎందుకు వెళ్ళావు? సాయంత్రం పూట ఎంత ట్రాఫిక్ ఉంటుంది అక్కడ, అది మీకు కూడా తెలుసు కదా. పరదేశీపురాలో ఉండే హోటల్ రెడ్లోనే రోషిని ఎవరో రేప్ చేశారు. ఏంటి? కేసు గురించి అయితే విన్నాను, కానీ హోటల్ రెడ్లో రోషిని రేప్ చేశారంటే అది నాకు తెలీదు. కానీ మీరు నన్ను గుచ్చి ఎందుకు అడుగుతున్నారు? అయితే నీకేమనిపించట్లేదా? ఎందుకు అనిపిస్తుంది మేడం? మేము విడిపోయి చాలా కాలమైంది. నీకు తెలిసి ఎంతమందిని ట్రై చేసి ఉంటుంది ఇప్పటివరకు? సరే, నీ సీమెన్ శాంపిల్స్ కావాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడు పిలిచినా నేను ఖచ్చితంగా వస్తాను మేడం. ఇప్పుడు నేను వెళ్ళాలి, నాకు 3 గంటలకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. మ్యామ్, ఇతను చెప్పిన దాని ప్రకారం రోషినికి చాలా మంచి బాయ్ ఫ్రెండే ఉండే అవకాశం ఉంది. తెలుసుకోమంటారా ఏంటనేది? జెంటల్ హస్బెండ్లా ఉన్నాడు, కానీ చూద్దాం తన మాటల్లో ఎంత నిజం ఉందో. మెడికల్స్ ద్వారా నీకు రేప్ జరిగినట్టు కన్ఫర్మ్ అవ్వలేదు. అంటే దీని అర్థం మీరు అనురాగ్ని అరెస్ట్ చేయలేదా మేడం? మీరు మా దగ్గర ఇలాంటి ఆధారాలు కూడా ఉన్నాయి, నిన్ను ఎవరో రేప్ చేశారు అని. అలా ఎలా ఎవరినో అరెస్ట్ చేస్తాం? చూడు రోషిని, నువ్వు బహుశా అనురాగ్ మీద కేసు ఏదైనా ప్రతీకారం తీర్చుకోవడానికో దేనికోసం ఏదైనా గట్టి కారణం చేత కేసు పెట్టుండొచ్చు. బహుశా దానికి కారణం అతను నిన్ను రిజెక్ట్ చేసినందుకో, నీకు అతని మీద కోపం వచ్చినందుకో. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. నీకు కావాలంటే ఈ కేసు వాపస్ కూడా తీసుకోవచ్చు. సరే, అయితే క్లోజ్ చేయండి ఈ కేస్. నేను అబద్ధం చెప్తున్నాను, నన్నెవరూ రేప్ చేయలేదు మేడం. అయితే ఈ కేసు క్లోజ్ చేస్తున్నారా మీరు? అఫ్కోర్స్ లేదు. ఒకవేళ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామంటే కేసు నిజానిజాలు తెలుసుకోవాల్సిందే. మాకు తెలిసింది రోషినికి చాలా మంది మేల్ ఫ్రెండ్సే ఉన్నారని. మేల్ ఫ్రెండ్స్ ఉంటే రేప్ అయ్యే అవకాశం లేదా? లేదా ఇలాంటి చట్టం ఏదైనా ఉందా మేల్ ఫ్రెండ్స్ చేసుకోకూడదు అని? నా ఉద్దేశం అది కాదు సార్. నిషాన్ని అనురాగ్ని అడిగి చూసారా? వాళ్ళు ఏం చెప్పారు? లేదు, ఇద్దరి లొకేషన్ సేమ్గా ఉంది. ఎక్కడైతే క్రైమ్ జరిగిందో రోషిని స్టేట్మెంట్ ప్రకారం తనని 13th ఫిబ్రవరిన రేప్ చేశారు. కానీ కవిత గారి ప్రకారం రోషిని ఆ రోజు నార్మల్ గానే ఇంటికి బాబాయ్ వచ్చింది. గారు నీకోసం గంటల తరబడి ఎదురు చూశారు, ఆ తర్వాత కోపంగా వెళ్ళిపోయారు. మంచిదేనాయన వెళ్ళిపోయి, లేదంటే నన్ను నిషాన్ దగ్గరికి వెళ్ళండమని చెప్పేవారు. ఇలా అయితే జరగట్లేదు కదా. రోషిని మన కళ్ళుగా పాటలాడడం లాంటిది. హీ సెడ్ షీ సెడ్ థీరీ. ఈ ఆర్టికల్లో ఏముందంటే రోషిని మెడికల్ 4 రోజుల తర్వాత అయిందని. మెడికల్లో రేప్ అయిందా లేదా? 4 రోజుల్లో ఒకవేళ ఇంజూర్ మార్క్ అయ్యి ఉంటే అవి హీల్ అయిపోతాయి. అయినా మెడికల్లో జరగలేదని రావడానికి కారణం ఇది కూడా అయ్యి ఉంటుంది. తనకు ఫిజికల్ ఇరేషన్కి హ్యాబిచువల్ అయ్యి ఉండొచ్చు. హ్యాబిచువల్? ఇక్కడికి వచ్చిన ఆధారాలను బట్టి తెలిసింది ఏంటంటే శారీరక సంబంధం ఉందని, ఎవరు బలాత్కారం చేయలేదు అని. సార్, నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఈ మందాన్ని ఇంక ఈ బాబాయ్ని జైల్లో పెట్టండి. వీళ్ళిద్దరి మీద కంప్లైంట్ నేను ఇస్తాను. లేదు సార్, మీరు కంప్లైంట్ రాయకండి. అన్నా, నీకు తెలుసు కదా నేను మందార్తో నా ఇష్టపూర్వకంగానే ఉంటున్నాను. తిన మాటలు అసలు వినకండి సార్. వీళ్ళిద్దరూ సూర్యుల్ని ఇరికించారు. అమ్మాయిని చూస్తుంటే తెలుస్తుంది భయపడుతూ మాట్లాడి ఉండదని. అన్నయ్య చెప్పాడు కదా, అయితే కంప్లైంట్ ఖచ్చితంగా మరి వాళ్ళు ఎలా రాయాల్సిందే. రాస్తారు?
మేమిద్దరం ఇష్టపడ్డాం, కొద్ది రోజుల పెళ్లి కూడా చేసుకుంటాం. ఆ తర్వాతైనా సురీలి మాతోనే ఉండాలి కదా. రేయ్ మధ్యనోడు చూడు, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి బిడ్డ. ఆ అమ్మాయి నువ్వు ఇంట్లో ఉండనిచ్చావు. అప్పుడు కిడ్నాప్ కేసు అయితే పడుతుంది. ఆ తర్వాత నువ్వు తనని పెళ్లి చేసుకుంటావు. అప్పుడు ఇంకో కేసు కూడా పడుతుంది. నువ్వే నిర్ణయించుకో. నువ్వు ఒక కేసులో లోపలికి వెళ్ళాలనుకుంటున్నావా, లేదా 2 కేసుల్లోనా? ఆగండి. లోపలికి వచ్చి సంతకం పెట్టు. ఇంకా రేపు వచ్చి సార్ని కలువు. రా. మందార్, మీరిక్కడే ఉండండి, నేను సంతకం పెట్టేసి వస్తాను. సురీలి ఎంతసేపైనా రాలేదు. తలుపులు ఎందుకు వేశారు? సురీలి, సురీలి ఏమైంది? సురళి ఏమైంది? సురీలి, సురళి, సురళి. అన్నా అన్నా అన్న వాళ్ళు నన్ను నాశనం చేశారన్నా. అన్న వాళ్ళను బలవంతం చేశారన్నా. ఊరు వాళ్ళు పిలుచుకురా. అయితే ఊరు వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాలి. వాళ్ళ మీద కేసు ఫైల్ చేయకపోతే అప్పుడు వాళ్ళు స్టేషన్ని తగలబెట్టేస్తారు. నిజం చెప్పండి, మీరిద్దరు ఆమెని బలాత్కారం చేశారా? వకీల్ సార్, ఈ రోజు వరకు మీరు ఎన్ని కేసులు గెలిచారు? 5. ఇది నా 6వ కేసు అవుతుంది. ప్రాసిక్యూషన్ని నేను కోర్టులో కనీసం నించోనివ్వను కూడా, ఎందుకంటే అన్ని ఆధారాలు మన వైపే ఉన్నాయి. అమ్మాయి తన ఇంట్లో నుండి పారిపోయి తన పీరియడ్తో ఉంటుంది. అక్కడే ఆ కేసు బలహీనపడుతుంది. కానీ కేసు వాదించడం కోసం నాకు నిజం తెలియాలి. మీరిద్దరూ తన్నేమైనా బలవంతం చేయలేదండి. ఏదైతే జరిగిందో అది తన ఇష్టంతోనే జరిగింది. సార్, అది మీరు తన దగ్గరికి వెళ్ళి చెప్పండి. ఏం చేయాలన్నా చేసుకో, కానీ కేసు మాత్రం పెట్టద్దని. అయితే మీ ఇద్దరు తనతో తాగి ఉన్నాం, కూర్చున్నాం, కానీ ఏదైతే జరిగిందో అది తన ఇష్టంతోనే జరిగింది. అంటే దాని అర్థం మెడికల్లో కూడా బలాత్కారం చేసినట్టు రాకూడదు. లేదు సార్. సురళి, ఇప్పుడు నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? కానీ ఆ మందర్ ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎక్కడో నువ్వు అసలు నువ్వేమంటున్నావన్నయ్యా? ఆ మందార్ని పెళ్లి చేసుకోవడానికి నేను ఇదంతా అమ్మా సురళి, నమస్కారం. చూడు తల్లి, నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. ఇప్పటికి నువ్వు కొన్ని రోజులు మీ అన్నయ్య దగ్గర ఉండు. అది మన కేసుకు మంచిది. నీకు దాని మీద నమ్మకం ఉందా? సార్, మీరు పదే పదే మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? చెప్పాను కదా నేను మీకు ఒకసారి, నాకు ఈ కేసు వాదించాలని లేదు. రోష్ని, ఒకసారి ఈయన మాట కూడా విను. ఆయన మనకు సహాయం చేయడానికి వచ్చారు. నాకే సహాయం అవసరం లేదు, ప్లీజ్. నన్ను ఒంటరిగా వదిలేయండి, ప్లీజ్.
4 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేశావు? మమ్మీ, కవిత గారు, మీరు మీ స్టేట్మెంట్లో చెప్పారు ఫిబ్రవరి 13న తన ఇంటికొచ్చాక తను బాగుందని. నిజానికి రేప్ జరిగిన తర్వాత ఆరోగ్యం పాడవుతుంది. నువ్వు ఇంత మామూలుగా ఉన్నావు రోషిని. ఎందుకంటే నాకు స్పృహ వచ్చిన తర్వాత కాసేపటికి నాకేమీ అర్థం కాలేదు. అందుకే నేను ముందు వాష్రూమ్కి వెళ్ళాను, నా మొహం కడుక్కున్నాను, నేను ఫ్రెష్ అయ్యాను. ఇంకా ఆ తర్వాత నేను అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాను. నిన్ను రేప్ చేశారని తర్వాత నీకెలా తెలిసింది? రోషిని, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు ఇంట్లో ఉన్నావన్న విషయం నాకు తెలీదు. నువ్వు ఇంత రాత్రిపూట ఇక్కడేం చేస్తున్నావు? అది నాకు నిద్ర రావట్లేదు, ఒకసారి బయటకు వెళ్ళాను. కానీ నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ఐఎమ్ సో సారీ, నాకు తెలీదు. నాకేమనిపించిందంటే ఎవరైనా దొంగలు లోపలికి వచ్చారని. సరే, లోపలికి వెళ్ళి పడుకో. అయితే అనురాగ్ బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు. తనైతే వైట్ షర్ట్ వేసుకున్నాడు. అలాంటప్పుడు అనురాగ్ మీద కంప్లైంట్ ఎందుకు రాయించా? నాకు తెలీదు. నేను ఎవరిదో ఒకరి పేరు చెప్పాలి కదా. ఇంకా నేను ఎంత చెప్పాలనుకున్నానో అంత చెప్పేశాను. ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందు నీ స్టేట్మెంట్ని రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఇక మీరిద్దరు ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అడిగితే అప్పుడు ఇదే చెప్పాలి. కేవలం అనురాగ్ పేరు కన్ఫ్యూజన్లో తీసుకున్న విషయం అది మాత్రం చెప్పొద్దు. ఇప్పుడు మీ స్టేట్మెంట్ని ఎవరూ మార్చలేరు. సరోలి, ఇప్పుడైతే నువ్వు మాట మారుస్తున్నావు. లేదు, నేను ముందు కూడా ఇది చెప్పాను. ఇలా చూడు, ఇది నువ్వు ఇచ్చిన కంప్లైంట్. 2 పోలీసు వాళ్ళు నన్ను బలాత్కారం చేశారు. దీంట్లో అలాంటిదేం రాసిలేదు వాళ్ళు ముందు నిన్ను బెదిరించిన తర్వాత బలాత్కారం చేశారని. ఈ కంప్లైంట్ తర్వాత ఇచ్చింది. అప్పుడేం అర్థం కాలేదు ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు అని. కానీ వాళ్ళిద్దరూ కలిసి నన్ను బెదిరించారు, ఇదే నిజం. నేను ఎలా చెప్తే అలా చెయ్యి, లేకపోతే నిన్ను కాల్ చేస్తాను. నీ హత్యకు కారణం బయట నిలబడిన నీ తమ్ముడు, ఇంకా నీ కాబోయే భర్త, వాళ్ళిద్దరిని నీ హత్యలో ఇరికిస్తాను. లేదు, ఇంకొకరు కేవలం ముట్టుకున్నారని, అంటే తనేమి చేయలేకపోయాడు. నా నుంచి మీరేం కోరుకుంటున్నారు? నిజం. నేను చెప్తుంది అసలైన నిజం. అది మీరు చెప్పడం వల్ల ఒప్పుకోకపోవడం వల్ల చేసేది కాదు. దారి అటువైపు ఉంది, మీరు ఇక వెళ్ళొచ్చు. సార్ 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 క్షమించండి సార్, చిన్నపిల్ల, దయచేసి క్షమించండి సార్. చిన్నపిల్ల ఇప్పుడు చాలా పెద్దదైపోయింది. కోర్టులో కలుద్దాం. సార్ 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 సురులి, కోర్టులో నీ కేసు నేను వాదిస్తాను. కానీ మేడం, మీకు ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేవు. ఒక్కటైతే ఉంది, నిజం. ఇంకా అదే నా ఫీజ్. అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాత కోర్టు ఏ నిర్ణయానికి వచ్చిందంటే సురులి యొక్క రేప్ సంతోష్ శుక్లా ఇంకా కిషోర్ యాదవ్ చేశారని. అంతేకాకుండా దీని ఆధారంగానే 2 దోషులను కోర్టు శిక్షించాలనుకుంటుంది. మనకి మంచి జరుగుతుందని మీరు అన్నారు, కానీ కోర్టు మనకు తీర్పు ఇచ్చేసింది. అసలు ఏ ఆధారాలు లేకుండా ఒక ఆడపిల్ల చెప్పడంతో కొత్త వాళ్ళు ఆలోచన విధానం మార్చాలి. కానీ మీరెందుకు కంగారు పడుతున్నారు? బెయిల్ చేయించాను కదా నేను. ఇప్పుడు మనం పెద్ద కోర్టుకు వెళదాం. వాళ్ళ దగ్గర అసలు ఎలాంటి ఆధారాలు లేవు. ఊరి వాళ్ళ దృష్టిలో బలాత్కారం ఇంకా రుజువు కాలేదు. రుజువైంది ఏంటంటే పోలీసులు పేదవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని. మనం ఇదే దృష్టితో వేరే లాయర్తో కేసు వేయిద్దాం. అంటే మీరు కేసు వాదించట్లేదా? అది నా దగ్గర లైసెన్స్ లేదు. ఇతను ఎలాంటి లాయర్? ఇతని దగ్గర లైసెన్స్ లేకుండా లాయర్ ఎలా అయ్యాడు? అరే మీరు శాంతంగా ఉండండి. పెద్ద కోర్టులో ఆర్గ్యుమెంట్ చేయడానికి లైసెన్స్ లేదు. ఆ అమ్మాయి తన మొడితనంతో దీన్ని పెద్ద సమస్యలాగా మారుస్తోంది. ఆ అమ్మాయిని ఏదో ఒకటి చేసి తీరాలి. నడుము ఊపుకుంటూ నడుస్తున్నావా? వదలండి, రండి, ఇప్పుడు రండి.
మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు రండ్రా. రండి. పిచ్చి పట్టిందా నీకు? పరిగెత్తురా ఆగండి. ఆగండి. మీకు దమ్ముంటే ఇప్పుడు రండి. మందార్, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు కదా? దీని గురించి బాబాయ్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాను. బాబాయ్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నావా? ఈ బంధం కోసం మా అన్నయ్యతో కూడా గొడవ పడ్డాను. నాకెంత అన్యాయం జరిగింది. ఇంకా నువ్వు? మందార్, నువ్వెప్పుడు కూడా నన్ను ప్రేమిస్తున్నావు కదా? అవును సురళి, నేను చాలా ప్రేమిస్తున్నాను. నీకేం జరిగిందో నాకు దానితో సంబంధం లేదు. నేను అర్థం చేసుకోగలను. నువ్వు ఏదైతే భరిస్తున్నావో అది అంత సులువైంది కాదు. నువ్వు చాలా ధైర్యవంతురాలివి. నేను ఇప్పుడు కూడా అంతే ప్రేమిస్తున్నాను రోషిని. ఏం జరిగినా సరే నాకు దాంతో సంబంధం లేదు. మమ్మీ కాల్ వచ్చింది, నేను ఇంకా బయలుదేరుతాను. నేను రీచ్ అయ్యాక ఫోన్ చేస్తాను. ఆ రోజు మేడం గారు స్కాచ్ ఇంకా బీర్ తెప్పించారు మేడం. మేడం మీ ఆర్డర్. థ్యాంక్ యూ. వెల్కమ్. అలాగా, ఎన్ని? చూడు జోగల్ బాబు, ఏమైంది? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఇలా రా, కూర్చో. నువ్వు నిజంగా చాలా భయపడుతున్నావు. మ్యామ్ చాలా మంచివారు, తనేమనదు. కేవలం నీకేం తెలుసో అది చెప్పు చాలు. ఇంకా రోషిని మేడం ఉన్నారు కదా సార్, ఆవిడ ముందు కూడా వేరే వాళ్ళతో వచ్చారు. ఏంటి? ఎప్పుడొచ్చింది? ఇంకా ఎవరితో వచ్చింది? ఎవరితో వచ్చిందో నాకైతే గుర్తులేదు, కానీ రిజిస్టర్లో అయితే అన్ని వివరాలు ఉంటాయి సార్. ఆ మేడం పొట్టి బట్టలు వేసుకుంటారు. నేను బట్టల గురించి ఏమైనా అడిగానా? నేనేం అడిగానో అది చెప్పు. 13th ఫిబ్రవరి రాత్రి ఈ వ్యక్తి వెళ్ళిపోయాక 201 రూమ్లోకి ఎవరైనా వ్యక్తులు వెళ్ళారా? లేదు లేదు మేడం. నా ముఖం మీద రాసుందా? జాగ్రత్తగా చూడు, అలాగే రిజిస్టర్లో కూడా చెక్ చేయి. అలాగే మేడం. లేదు మేడం, ఎవరూ లేరు. ఒక విషయం చెప్పు, ఈ జోగల్ ఎప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు? 3 years నుంచి మేడం. నేను 1 year నుంచి వర్క్ చేస్తున్నాను. ఇదంతా వింటుంటే భరించలేకపోతున్నాను నేను. ఇప్పుడంతా నా కంట్రోల్ నుంచి వెళ్ళిపోయింది. ఒక పని చేయి, నువ్వు ఇప్పుడు నా మీటింగ్ని ఫిక్స్ చేయించు. దాంట్లో ఏ తప్పు లేదు. కానీ రోషిని గత 2 సంవత్సరాలుగా ముగ్గురితో సహజీవనం చేస్తుంది. ఒక్క ఆధారం కూడా దొరకలేదు. ఎలా ప్రూవ్ చేద్దాం? మ్యామ్, మీరు రోషిని ఇంకా నమ్ముతున్నారా? హలో, ఏంటి? రోషిని ఎక్కడుంది? రోషిని నీ అకౌంట్లో 5 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయి అనురాగ్ అకౌంట్ నుంచి. ఎందుకు? రోషిని రోషిని రోషిని, నేను జస్ట్ నీతో మాట్లాడాలంతే. ప్లీజ్, సరేనా? అరవకు. రోషిని ప్లీజ్, నువ్వు ఈ కేసుని రిటర్న్ తీసుకో. దానికోసం నువ్వేం చెప్తే అది చేస్తాను. చూడు, నేను మర్చెంట్లో కూడా జాయిన్ అవ్వాలి. ఫస్ట్ రౌండ్ అయితే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఈ కేసు కోర్టుకు వెళ్తే నా కెరీర్ స్టార్ట్ అవ్వకముందే ఎండ్ అయిపోతుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. 5 లక్షలు. ఓకే రోషిని, నేను నిన్ను చాలా నమ్మాను. అయితే ఇంకా మేడం మీరు నమ్మడం వల్ల ఏం జరుగుతుంది? ఇంకా నువ్వు నీ హస్బెండ్ నుంచి కూడా డబ్బులు అడుగుతున్నావా? 1 సెకండ్. అది కూడా నా తప్పేనా? దానికోసం నేను నా జాబ్, కెరియర్ అన్నీ వదిలేశాను. దానికి బదులుగా నాకేం దొరికింది? టార్చర్. కొందరు అబ్బాయిలు ఈ లాని మిస్యూజ్ చేస్తున్నారు. నువ్వు కూడా అదే చేస్తున్నావని నేను చెప్పట్లేదు. కానీ నువ్వు ఉన్న నీ చెట్టు కొమ్మను నువ్వే నరుక్కుంటున్నావు. కాంపెన్సేషన్ తీసుకునే ముందు ఒకసారి నాతో మాట్లాడి ఉండాల్సింది. నేను నీ లాయర్ని కదా. నేనెప్పుడు మిమ్మల్ని హైర్ చేయలేదు సార్. మీరే స్వయంగా నా దగ్గరకు వచ్చారు.
నాకు వ్యాలిడేషన్ చాలా కావాలి, అది నాకు దొరికేసింది. అనురాగే నాకు డబ్బులు ఇచ్చాడు, స్వయంగా నిరూపించాడు తనేదో తప్పు చేశాడు అని. ఒకవేళ తను తప్పు చేయకపోతే నాకెందుకు డబ్బులు ఇస్తాడు? నాన్నా నాన్నా అమ్మా వచ్చేసావా? ఇప్పుడే వచ్చాను. మీరు కూర్చొని నిద్రపోతున్నారు? అలానే వెయిట్ చేస్తూ ఎప్పుడు నిద్రలోకి వెళ్ళిపోయానో తెలియలేదు. నాన్నా ఎన్నిసార్లు చెప్పాను వెయిట్ చేయొద్దని. పదండి ఇంకా. ఆ మిశ్రా గారు వచ్చారమ్మా, తన కూతురు కేసు డిస్కస్ చేయడానికి. కిరణ్, ఏమైంది తనకి? తన క్లాసులో ఒక అబ్బాయి కూల్ డ్రింక్లో ఏదో కలిపి తాగించారంటమ్మా తనకి. ఓ గాడ్, ఇప్పుడు ఎలా ఉంది తను? ఇప్పుడు తను బాగుంది. లక్కీగా తన ఫ్రెండ్ సమయానికి అక్కడికి చేరుకుంది. అందుకే ఆ అమ్మాయికి ఎలాంటి తప్పు జరగలేదు. థ్యాంక్ గాడ్. నేను పొద్దున్నే తనతో మాట్లాడతాను. కిరణ్, తన క్లాసులో ఒక అబ్బాయి కూల్ డ్రింక్లో ఏదో కలిపి తాగించారంటమ్మా తనకి. 4 గంటలు అసలు ఏం జరిగిందో? మ్యామ్, బహుశా తను నిద్రపోయిందేమో, లేక ఎవరికోసమైనా వెయిటింగ్. అనురాగ్ని ఇరికించడానికి డ్రామా అంతా తను చేసిందే అనుకుందాం. కానీ ఆ అనురాగ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా 4 గంటలు హోటల్లో ఎందుకుంది? దానివల్లే ఈ కేసు ఇంకా బలహీనపడింది. లేక తను స్పృహ కోల్పోయిందేమో. ఇలా కూడా ఉంటుంది. ఎవరైనా తనకి తినిపించారో తాగించారో, దాని ప్రభావం అప్పటి వరకు ఉంది. అదే 4-5 గంటలు ఉందేమో. నేను కూడా ఇలా రేప్ డ్రగ్ గురించే విన్నాను. మార్కెట్లో ఇలాంటివి ఎన్ని మందులు దొరుకుతాయో కనుక్కోండి. ఇంకా గత నెల రోజులుగా ఎంతమంది దీన్ని కొన్నారో కూడా. ఓకే మేడం. మ్యామ్, ఒకవేళ ఇలాంటి రకమైన మందు మార్కెట్లో దొరికినా సరే అది ఇల్లీగల్గానే జరుగుతుందేమో. ట్రాక్ చేయడం కొంచెం కష్టమవుతుంది, కానీ అయినా సరే నేను కూడా దీని గురించి కనుక్కుంటాను. ఇదిగో సంజయ్, నా నేబర్ మిశ్రా గారు ఉన్నారు కదా, తన కూతురికి తన క్లాస్ అబ్బాయి కూల్ డ్రింక్లో ఏదో కలిపి తాగించాడట. నేను ఎండి నగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వచ్చాను. దాన్ని ఒకసారి చూడు. ఓకే మేడం, నేను ఫాలోఅప్ చేస్తాను. ఇది తీసుకో. ఈ మందు ఆ అమ్మాయి డ్రింక్లో కలిపివ్వు. ఓకే సార్. ఇంకా రెడ్ డ్రగ్ సప్లయర్ దొరికేశాడు. తన నుంచి ఇన్ఫర్మేషన్ లాగడం చాలా కష్టమే. అయ్యో పింకీ మేడం, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు ఎవరినెవరైనా తెరిపించడం కష్టమో చెప్పండి. నేను మీకు ఒక మెడిసిన్ లిస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. పదండి, దాని సేల్ హిస్టరీని సెర్చ్ చేద్దాం. సరే. సన్నీ చెప్పు. హోటల్ రెడ్లో పనిచేసే జుగాల్ సార్, తన ఇంటికి డబ్బులు పంపించారు. ఎంత? 8,000. అది కూడా శాలరీ రాకముందు సార్. 8,000 అంత ఎక్కువ? నోరు మూయించడానికి ఆ జుగాల్కి అదే ఎక్కువ సార్. కానీ సార్, బ్లాగ్ రాయడం వల్ల ఏమవుతుంది? అసలు ఏ ఆధారాలు లేనప్పుడు సింపతితో మనం ఈ కేసు ఎలా గెలుస్తాము? సురిలి రేప్ కేసు గురించి విన్నావా రోషిని? 17 సంవత్సరాల అమ్మాయి. తనని భయపెట్టి పోలీసు వాళ్ళు తను రేప్ చేశారు. మెడికల్ రిపోర్ట్లో ఎలాంటి గుర్తులు కనిపించలేదు. అందుకే సెషన్ కోర్టు రేపును కొట్టిపడేసింది. సురిలి మెడికల్ రిపోర్ట్స్ ఆధారంగా తన బాడీలో ఎలాంటి స్ట్రగుల్ మార్క్స్ కనిపించడం లేదు. ఇంకా 2 ఫింగర్ ప్రింట్ టెస్టుల ఆధారంగా సురిలి సెక్సువల్ ఇంటర్ కోర్స్కి అలవాటు అయిపోయింది. అన్ని ఎవిడెన్స్లు, ఆర్గ్యుమెంట్స్ తర్వాత కోర్టు తన తీర్పునిచ్చేసింది. నిజానికి సురిలికి రేప్ జరగలేదు అని. కానీ మళ్ళీ ఒక సమస్య ఏర్పడింది. ఎప్పటివరకు దేశంలో ఇలా ఎప్పుడూ జరగలేదు. ఒక కలంతో ఈ గొడవ పెద్దదైంది. దేశంలో జరిగే ప్రొటెస్ట్ ఇంకా లక్షలాది ఉత్తరాలను పరిశీలించి దీనిపై విచారిస్తూ కోర్టు వాళ్ళు సురిలి కేసును మళ్లీ విచారించారు. అయినా కోర్టుకి అనిపిస్తుంది సురిలికి ఫేవర్ గా జడ్జిమెంట్ ఇవ్వడానికి ఏ లీగల్ స్టాండు లేదని. కేవలం అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి జడ్జిమెంట్ తనకు ఫేవర్ గా ఇవ్వడానికి వీల్లేదు. కానీ కోర్టు ఇండియన్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తుంది రేపు లాలో అమెండ్మెంట్ చేయాలని. కలం కన్నా పెద్ద మారణాయుధం ఏది ఉండదు. నువ్వు నీ కథను రాయి, ప్రజలకు చెప్పు. నిజంగా నీ కథను వాళ్ళు నమ్ముతారు. మ్యామ్,
గత నెల రోజులుగా ఈ 2 డ్రగ్స్ 5గురికి అమ్మడం జరిగింది. దానిలో ఒకరే ఈ వ్యక్తి. ఎవరితను? మ్యామ్, తనొక కంప్యూటర్ ఇంజనీర్. కంప్యూటర్ ఇంజనీరా? ఇలా చూడు సంజయ్, ఈ సీసీటీవీ ఫుటేజ్ టెంపర్డ్ చేశారు. ఆ అనురాగ్ హోటల్ నుంచి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక గడియారం ఉంది. టైం అప్పుడు 9:31. అక్కడ నుంచి ఇది కట్ చేశారు. అప్పుడు 9:32. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా నెక్స్ట్ ఫ్రేమ్లో 10:35. క్లాక్ జంప్ చేయడం జరిగింది, కానీ సీసీటీవీ టైం స్టాప్ జంప్ అవ్వలేదు. అంటే మ్యామ్, దీని అర్థం సీసీటీవీ ఫుటేజ్ యొక్క టైం స్టాంప్ అబద్ధం అంటారా? ఇది మన దగ్గర నుంచి కూడా మిస్ అయింది. మేము అనురాగ్ వెళ్ళిపోయిన తర్వాత రోషిని వెళ్ళప్పటి నుంచి ఫోకస్ చేశాము. అక్కడే ఏదో తేడా జరిగింది. టెక్నికల్ టీంతో చెప్పండి, హోటల్ యొక్క డీవీఆర్ నుంచి ఒరిజినల్ ఫుటేజ్ రికవర్ చేయండి. అయితే రోషిని డ్రింక్లో డ్రగ్స్ నువ్వే కలిపావు. ఎవరు చెప్పారు? లేదు మేడం, నేనేం చేయలేదు. నీ నాలెడ్జ్ లేకుండా సీసీటీవీ ఫుటేజ్ చేంజ్ అవ్వలేదు, అర్థమైందా? నువ్వే స్వయంగా చెప్తావా లేక నీ ముసలి అమ్మని తీసుకుని రావాలా? లేదు లేదు, చెప్తాను. $10,000 ఇచ్చారు అతను నాకు. దాంట్లోంచి 2,000 ఖర్చు అయిపోయాయి. ఒకవేళ నాకు ఇది ఎంత పెద్ద పని అని తెలిస్తే అయితే ఏంటి, ఎక్కువ అడిగేవాడివా? లేదు లేదు, చేయకుండా ఉండేవాడిని. డబ్బులు ఇచ్చింది తినేనా? అవును మేడం. అయిపోయిందా? కానీ నువ్వు రోషన్ని ప్రేమిస్తున్నావు కదా? అవును, చేసేవాడిని. కానీ తను నన్ను నిరాకరించింది. ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను. ఇక నువ్వు తనకెందుకు సహాయం చేశావు? చూడు, నేను నీకు చెప్తున్నాను, గొడవపడి ఏమీ ఉపయోగం లేదు. మనం ఎప్పుడు తన గురించి ఇలా ఎదురు చూస్తూనే ఉండాల్సి వస్తుంది. తనే చెప్పాడు ఇలాంటి అమ్మాయితో ఎంజాయ్ చేయాలని. అప్పుడు నేను కూడా ఒప్పుకున్నాను. నేనెందుకు ప్రేమిస్తాను? డేటింగ్ సైట్లో కలిసాం మేము. కానీ తను వద్దని చెప్పింది కదా. నో అంటే అర్థం నో అని. మన దగ్గర అక్యూజ్డ్ యొక్క కన్ఫెషన్ తప్ప ఎలాంటి స్ట్రాంగ్ ఎవిడెన్స్ లాంటివి లేవు. అక్యూజ్డ్ కన్ఫ్యూజన్, డ్రగ్స్ యొక్క రిసిప్ట్, వెయిటర్ జూగల్ యొక్క స్టేట్మెంట్, ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ మెజిస్ట్రేట్ ముందు రోషిని ఇచ్చిన స్టేట్మెంట్. ఇన్ని ఆధారాలు సరిపోతాయి ఆరోపణలన్నీ తప్పని నిరూపించడానికి. నేను మీ గురించి చదివాను. మీరు ఇలాంటి చాలా కేసుల గురించి పోరాడారు. ఎందుకు? సురీలి కేసులో మీరు తనకి వ్యతిరేకంగా ఉన్నారు, అందుకు. నాకు ఈరోజు కూడా రిగ్రెట్గా ఉంది. నేను సురిలి ఇంకా న్యాయానికి మధ్యలో గోడలా ఉండిపోయాను. కానీ ఒకవేళ మీరు ఆ కేసు ఓడిపోయి సురీలి గెలిచుంటే అప్పుడు అంత ఇంపాక్ట్ ఉండకపోయేది. సురీలి కేసు ఓడిపోయింది, అందుకే ఈ కేసుని టోటల్గా డిఫరెంట్ పద్ధతిలో తీసుకెళ్లారు. రేప్ జరిగినందుకు ప్రతీకారం కాదు. అమ్మాయి యొక్క కన్సెంట్ అంటే అమ్మాయి అంగీకారం పూర్తిగా అవసరం. ఒకవేళ తను కాదు అంటే అప్పుడు అది రేప్ కేసుగా మారుతుంది.